రైతుల పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఉచిత అదే ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది పంట బీమా లేదు కదా. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పంటలకి సంబంధించిన అందరు రైతులకి ప్రభుత్వమే భరించింది అది. సో ఎవరికన్నా ఏదైనా నష్టం జరిగినా హ్యాపీగా ఇన్సూరెన్స్ వచ్చేసేది, డైరెక్ట్గా వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ అకౌంట్లో పడిపోయి. మాది సర్వే సంస్థ కూడా ఉంది. ఎలక్షన్ల ముందు మేము సర్వే చేస్తున్నాం. సర్వే చేస్తున్నప్పుడు దుగ్గిరాల మండలం మంగళగిరి కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది. టీడీపీ వాళ్ళది ఒక స్తంభం లాగా, అంటే స్తూపం లాగా ఎల్లో కలర్ వేసి రామారావు గారు బొమ్మ పెట్టి మరి స్తూపము జెండా అన్నీ ఉంటాయి. అక్కడ ఒక వ్యక్తి నుంచొని ఉంటే సర్వే చేయడానికి మా ఎంప్లాయీ వెళ్తే అతను కమ్మ సామాజిక వర్గంకు చెందిన వ్యక్తి ప్లస్ టీడీపీలో స్థానిక నాయకుడు. సో అతన్ని వెళ్ళి మేము అడిగామన్నమాట, ఏమని, సార్ ఈసారి మీ ఓటు ఎవరికి అండి? జగన్మోహన్ రెడ్డి గారికి అన్నారు. మేము అప్పటికి స్ట్రెస్ చేసి, సార్ మీరు టీడీపీ దగ్గర కూర్చొని ఉన్నారంటే అతనే చెప్పారు, నేను టీడీపీ నాయకుడిని కూడా అని చెప్పారు. మరి అలాంటప్పుడు ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీకి కూడా లోకేష్ గారు నిలబడుతున్నారు. అండ్ సామాజిక వర్గం లెక్కల్లో కూడా ఈసారి మీ సామాజిక వర్గం వైసీపీని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు గారి అరెస్ట్ కూడా అప్పుడు జరిగి ఉంది. మనకి ఇక్కడ హైదరాబాద్లో కూడా కాన్సర్ట్ ఇవన్నీ నడిచి ఉన్నాయి. మరి ఇంతలా ఉన్నప్పుడు కూడా మేమేదో వచ్చి సర్వేకి అడుగుతున్నాం కాబట్టి మీరు ఇలా చెప్తున్నారా సార్ అని కూడా అడిగి, ఆయన చాలా క్లియర్గా ఎందుకు తను ఆ ఓటు అయిపోతున్నాడు అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. తను పసుపు అయితే సంథింగ్ ఎగ్జాక్ట్ సార్, దుగ్గిరాల పసుపు లేదు అరటి ఏదో సంథింగ్. సార్ నా పొలం నష్టపోయాము, అయితే ఈ నష్టపరిహారంని అంచనా వేయడానికి ప్రభుత్వం తరపున టీం వచ్చింది. ఒకప్పుడు ఎలా ఉండేది అంటే 2019 వైఎస్ఆర్సీపీ అధికారంలో రాకముందు ఎలా ఉండేది అంటే, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే వరుసగా రాయరంట. అంటే మనాళ్ళు అనుకునే వాళ్ళ వరకు రాసుకొని వెళ్ళిపోయేవాళ్ళు అంట నష్టపరిహారానికి. టీడీపీ అధికారంలో ఉన్నా కూడా అలాగే జరిగేదంట. అలాంటిది నేను ఇప్పుడు నాకు జరిగిన నష్టం చాలా పెద్ద నష్టం సార్, నేను కూడా వెళ్దాం అనుకున్నాను. ఒకవేళ వెళ్తే నువ్వేం తిరిగేది టీడీపీలో అంటే నష్టపరిహారం రాపించుకోవడానికి వచ్చావా అని అవహేళన చేస్తారనే భావంలో నేను వెళ్ళలేదు సార్. కానీ నాకు కూడా 14-18 చెప్పాడు సార్. 14 లక్షలు 18 లక్షలు అకౌంట్లో పడిపోయినాయి. ఆ డబ్బులు పడి ఉండకపోతే పేరుకు నాయకుడినే కానీ నా కుటుంబం అయితే రోడ్డు పోలేంత ఇబ్బందికరమైన పరిస్థితి. నాకు పొలాలు ఉండేది నాకు ఇమీడియట్ పరిస్థితి అయితే ఇబ్బంది. సో అలాంటి వ్యక్తికి అయితే ఓటేయాలి కదా, నాకు లబ్ధి జరిగింది. సరే నేను పార్టీ అయితే టీడీపీకి ఓటేమని తిరిగినా కూడా నా కుటుంబంకి లబ్ధి జరిగింది కాబట్టి మేమైతే వైసీపీకి వేస్తాం సార్ అని చెప్పారు. అంతలా రైతులు లబ్ధి పొందారు. ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నాను.